తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలనకు గతంలో ఆంధ్రప్రదేశ్లో నీళ్లు మనయే, నిధులు మనయే, నియామకాలు మనయే అని తెచ్చుకున్న తెలంగాణలో మన ప్రాంతంలో ఈ మానుకోట పార్లమెంటు పరిధిలో చూసినట్టయితే అభివృద్ధి విషయంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మానుకోట పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో 5 జిల్లాలో భద్రాచల నియోజకవర్గం, పినపాక నియోజకవర్గం, ఇల్లెందు నియోజకవర్గం, డోర్నకల్ నియోజకవర్గం, మానుకోట నియోజకవర్గం, నర్సంపేట నియోజకవర్గం, ములుగు నియోజకవర్గం. ఇందులో 6 నియోజకవర్గాలు గిరిజనులు అత్యధికంగా ఉన్నటువంటి నియోజకవర్గాలు. ఒకటి జనరల్ నియోజకవర్గం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత పాలకులు 6 నియోజకవర్గాల్లో నివసిస్తున్నటువంటి ఆదివాసి గిరిజనులు బడుగు బలహీన వర్గాలకు ఏ మాత్రం కూడా నిధులు ఇయ్యలేదు, నియామకాలు ఇయ్యలేదు, అభివృద్ధి ఫలాలు అందలేదు. మనకు భారతదేశానికి 2014లో నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రధాని కావడం, ఆనాటి నుంచి నేటి వరకు కొక్కో కోలల్లా అభివృద్ధి సంక్షేమ పథకాలు పెడితే దేవుడు వరమిస్తున్నాడు. కానీ మన గుళ్ళో ఉన్నటువంటి పూజారి మాత్రం పంచే పరిస్థితి లేడు. ఆ కారణంగా ఈ యొక్క మానుకోట పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి ఆమెడ దూరంగా ఉండిపోయింది. కానీ అభివృద్ధి ఫలాలు మాత్రం ఏ మాత్రము ఒక్క ఆదివాసికి కాదు, గిరిజనులు కాదు, బడుగు బలహీన వర్గాలకి కాదు, పేదలకు కాదు, ఎవరికి చేరినటువంటి పథకాలు లేవు. ప్రజలారా గమనించవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు భారతదేశం మొత్తం కాకుండా అభివృద్ధి దశలో దూసుకుపోతుంటే మానుకోట పార్లమెంట్ యొక్క నియోజకవర్గం మాత్రము ఆదివాసులే కదా. ఒక పక్క పోలవరంలో అంతరించిపోయారు ఆదివాసులు, ఒక పక్క ఓపెన్ క్యాస్ట్ల పేర్ల మీద, బొగ్గుల పేర్ల మీద ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలను పూడుస్తున్నటువంటి ప్రభుత్వాలు ఏ అంటే చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీని చూశాం, నిన్నటిదాకా పరిపాలించినటువంటి టిఆర్ఎస్ పార్టీని చూశాం. మనకు ఏ మాత్రం చేరిన దాఖలు లేవు. ఒక్కసారి ఆలోచించండి, భారతదేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగానైతే, మోడీ గారి యొక్క అభివృద్ధి ఫలాలు ఏ విధంగా అందాలా అన్న వారి యొక్క సంక్షేమ పథకాల గురించి వాళ్ళు వివరిస్తారు. కనుక మనమంతా కూడా మనం ఇన్నది మనలో పెట్టుకోకుండా నలుగురికి పంచినప్పుడే ఫలితం ఉంటుంది. ప్రజలారా ఆలోచించండి, మోడీ ఏ విధంగానైతే రోజుకి 24 గంటల్లో 18 గంటలు మన కోసం పనిచేస్తున్నాడు, పేదల కోసం పనిచేస్తున్నాడు, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం, పేదల కోసం. భారత గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి భారతీయుడి యొక్క సంక్షేమం కోసమే భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఆనాటి నుంచి నేటి వరకు కూడా భారతీయ జనతా పార్టీ నిత్యం పేద ప్రజల కోసం పనిచేస్తా ఉన్నది. కానీ ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని చూస్తే కుటుంబ పార్టీలు, కాంగ్రెస్ పార్టీని చూస్తే కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు, కుటుంబ పార్టీలకు భారతీయ జనతా పార్టీలో స్థానం లేదు. ఏదైతే భారతీయ జనతా పార్టీ ఈ రోజు పరిపాలిస్తున్నదంటే వంశం రకంగా పరిపాలించదు, కుటుంబ పరంగా పరిపాలించదు, వ్యక్తుల కోసం పరిపాలించదు. భారత్ మాతకి జై అన్నంగానే భారతీయ జనతా పార్టీ జిందాబాద్ అంటారు. సిద్ధాంతం ఏదైతే ఏ మూల సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించిందో ఈ రోజు అభివృద్ధి విషయంలో కూడా అదే విధంగా దేశ వ్యాప్తంగా సంక్షేమ పథకాలు పెట్టి పేదలకు దరిచేరే విధంగా మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు. మనమంతా కూడా మోడీ గారికి ఎన్నంటూ ఉండవలసిన అవసరం ఉన్నది. ఈ రాబోయే ఎన్నికల్లో ఈ మహబూబాద్ పార్లమెంటుని మనం
గెలిచి మోడీ గారికి కానుక ఇస్తే రాబోయే రోజుల్లో మానుకోట పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి చెందే ఆస్కారం ఉంటది. ఎందుకంటే ఒక పక్క మనకి గోదావరి పోతూ ఉన్నా కూడా నీళ్లు మనం క్యాచ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి పాలకులే దీనికి కారణం.